నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల మనం మాట్లాడుకున్నప్పుడు మన చర్చా కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రస్తుతానికైతే ఒక డిజిటల్ మూమెంట్ లానే ఉంది, దానికంటూ ఒక ప్రోగ్రామ్ అయితే ఇంకా ఏమి క్షేత్రస్థాయికి ఏం రాలేదని మీరు మాట్లాడారు. సో ప్రస్తుతానికి ఎట్టకేలకైతే ఇవాళ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొని జంతర్ మంతర్లో ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈరోజు అంటే కొంతమంది వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే ఇందులో గొడవలు జరిగేదానికి అవకాశం ఉంటుంది, మన ప్రభుత్వం చాలా కుట్రలు పన్ని మన యొక్క ఈ మూమెంట్ని డైల్యూట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది అని కూడా వాళ్ళు పిలిపించి జాగ్రత్తగా ఉండాలి, మీరు రికార్డ్ చేయాలని కూడా చెప్పారు. సో ఈ రోజు అయితే విపరీతంగా జనాలు వచ్చారు, విపరీతంగా జంజీ యువత అయితే అక్కడికి తరలొచ్చింది. సో ఏంటి ఒక మార్పుని అయితే ఇండికేట్ చేస్తున్న జంజీ ఆలోచనలు మార్పు దిశగా కనిపిస్తున్నాయా? అంటే వాళ్ళు జంజీని టార్గెట్ చేయటం కోసమే విద్యా వ్యవస్థ మీద కేంద్రీకరణ పెట్టారు. ఓకే, పెట్టి వాళ్ళేదో ధర్మేంద్రని రిజైన్ చేయించటము అనేది ఒకటే ప్రోగ్రామ్ కాదు. ఓకే, వాళ్ళు ఓపెన్గా మొన్న చెప్పినటువంటి మొన్న కాన్స్టిట్యూషన్ దీనిలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ఒక 2 days బ్యాక్. పెట్టినప్పుడు ఆయన అధికార ప్రతినిధులుగా అభిజిత్ ప్రకటించినటువంటి 3, అందులో ఒక జర్నలిస్టు, ఇంకొక అతను ఏదో విద్యావేత్త అతను, అలా భిన్న రంగాలకు చెందినటువంటి వాళ్ళు కూర్చున్నారు అక్కడ. కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇదేదో ధర్మేంద్ర మీద దాడి కాదు, విద్యాశాఖలో వాళ్ళు పోటీ పరీక్షల పేరుతో నిర్వహిస్తున్నటువంటి పద్ధతి బాలేదు, అది నీట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఐఐటీలకు జరుపుతున్నటువంటి ప్రవేశ పరీక్షలు కావచ్చు, ప్రవేశ పరీక్షల దగ్గర నుంచి పోటీ పరీక్షల వరకు ప్రతిదీ కూడా లీకేజీలతో నడుస్తోంది అనేది ఒకటి. లీకేజీలతో పాటు రిజల్ట్ అనౌన్స్ చేసి విత్డ్రా చేసుకుని మళ్ళీ కొత్త రిజల్ట్స్ ప్రకటించడం లాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రైసిస్ లో చనిపోతున్నటువంటి వ్యక్తుల జీవితాలకు సంబంధించి అవైనా స్పృహ ఉందా మీకు అని అడిగారు వాళ్ళు. కనీసపు స్పృహ ఉంటే, చచ్చిపోతున్న వాళ్ళ గురించిన స్పృహ ఉంటే ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోగలరు మీరు. కానీ వాంటెడ్గా జరుగుతున్నాయి, రిపీటెడ్గా జరుగుతున్న పరిస్థితి చూస్తే అది వాంటెడ్గా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకని బయట నుంచి విమర్శలు రాగానే మీరేం చేశారు, విద్యాశాఖలో 2 నీట్ గురించిన గొడవ జరగగానే 2 అధికారులను తీసుకెళ్ళి వ్యవసాయ శాఖకి బదిలీ చేశారు. బదిలీ చేసి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్పారు. బదిలీ చర్య ఎలా అవుతుంది అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. కాబట్టి విద్యా వ్యవస్థలో పర్టికులర్గా పోటీ పరీక్షల్ని కాన్సన్ట్రేట్ చేయటం వెనకాల నిరుద్యోగ యువతని వాళ్ళు టార్గెట్ చేశారు అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఆ ప్రెస్ మీట్ చెప్పిన తర్వాత ఇప్పుడు టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అంతా అటువైపు చూస్తోంది. పర్టికులర్గా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఇప్పుడు మన అశోక్ నగర్ లాంటి ఏరియాలో వందలాది మంది ఇంకే పని చేయకుండా కేవలం సివిల్స్ లేకపోతే పోటీ పరీక్షలు వాటిని క్రాక్ చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో అక్కడ గదులు తీసుకుని వంటలు చేసుకుంటూ అలాగే తిరుగుతూ ఉంటారు అక్కడే. వాడి జీవితం కొలాప్స్ అయిపోతుంది, వాడికి ఏజ్ అయిపోతుంది అని తెలిసినప్పటికీ చివరి ప్రయత్నం కూడా చేస్తాడు. ఆ తర్వాత బయట ప్రపంచంలోకి వెడితే వాడు ఎందుకు చెల్లుతాడు అనేది వేరే గొడవ. ఈ అసహనంతో వాళ్ళు ఏ పని చేయకుండా చివరికి పనికిమాలినోళ్ళుగా తయారవుతారు. ఇంతకాలం అక్కడ కూర్చుని అంత యుద్ధం చేసిన మేధావులు వాళ్ళు ఎందుకు పనికిమాలినోళ్ళుగా తయారవుతారు, బయట ప్రపంచంలో చల్లని నాణేలుగా మారుతారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న వ్యవహారాలే, ఈ రోజు కాదు. భారతదేశంలో చాలా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది వర్ధిల్లిన రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు ఉన్నాయి. కనుక ఆ ఏరియాని టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళు నిరుద్యోగుల్ని అలాగే స్టూడెంట్ సెక్టార్ని కూడా అట్రాక్ట్ చేయగలిగారు. వెళ్ళారు వీళ్ళందరూ, అసలు ఇదేంటో తెలుసుకుందాం, మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం సపోర్ట్గా నిలబడకపోతే కుదరదు కదా అని బయలుదేరి వెళ్ళారు. అదంతా అన్ని ప్రాంతాల వాళ్ళు కనిపించారు అక్కడ.
అందుకని స్పందన బాగానే ఉంది. ఓకే. అభిజిత్ అనేటువంటి కుర్రవాడికి స్పందన దేశంలో బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీలు ఈ రోజు కూడా దాన్ని అనుమానంగానే చూస్తున్నాయి. ఓకే. అంటే రకరకాల అభిప్రాయాలు. ఇప్పుడు అది బీజేపీ ప్లాంటెడ్ మూవ్మెంట్ అనే ఒక ఒపీనియన్ ఉంది. ఓకే. అంటే ఈ దేశంలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి యూత్ స్టూడెంట్ సెగ్మెంట్ని టోటల్గా కాక్రోచ్ అనే ఒక బ్యాగ్లో ఐసోలేట్ చేసి దాన్ని లాక్ చేసి పక్కన పారేయటం కోసం బీజేపీ ఫ్లోట్ చేసింది దీన్ని ఓకే అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మార్కెట్లో. ఓకే. అయితే ఈ ఆర్గ్యుమెంట్లు 100 ఉన్నాయి, దీనికి పోలికలు ఉన్నాయి. అన్నా హజారే మూవ్మెంట్, అన్నా హజారే ప్లాంటెడ్ బీజేపీ ప్లాంటెడ్ లీడరు అనేది ఆయన మీద ఆ రోజు నుంచి ఎలిగేషన్ ఉంది. అవును. కనుక ఆ తర్వాత ప్రయాణంలో అది ఉపయోగపడింది వాళ్ళకే. ఓకే. కాబట్టి అది వాస్తవం అనుకుందాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోవట్లా. ఓకే. కాక్రోచ్ దీన్ని అవును, వాళ్ళు కొంచెం అనుమానంగా చూస్తున్నారు దాని వైపు. ఓకే. అలాగే లెఫ్ట్ పార్టీస్ కూడా అనుమానంగానే చూస్తున్నాయి. ఓకే. అంటే సీరియస్ గా దాంతో మనం అసోసియేట్ కావాలి అని ఎవరు అనుకోవట్లేదు. ఏది నాన్ ఎన్డీఏ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. మౌనంగా చూస్తున్నారు, కొంచెం పాజిటివ్ గా. అంటే వాళ్ళు చాలా పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నారు. పెద్ద మనుషులుగా మాట్లాడటం అంటే ఒక బ్రాడర్ ఏరియాలోకి వెళ్ళిపోయి దేశంలో ఉన్న అసహనం వలన యువత అటు వెడుతున్నారు అనేది ఒక జనరల్ స్టేట్మెంట్ గా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ మీద లెఫ్ట్ మేధావులు అంతకు మించి వెళ్ళటం లేదు. ఓకే. కానీ యాంటీ బీజేపీ వాయిసెస్ దేశంలో ప్రధానంగా మన ధ్రువరాటి కానీ, తర్వాత మన రాష్ట్రాల్లో తులసి చంద్ ఇట్లాంటి వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే కాంగ్రెస్ లో కూడా కొంతమంది నేతలు అయితే మూమెంట్ కి కొంత సపోర్ట్ అయితే వినిపిస్తున్నారు, వాళ్ళు వీడియోలు చేయటం కానీ ఇదంతా. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బ్యాక్ ఎండ్ లో కూడా పరిధి ఉంది. పరిధి అంటే నేను అదే చెప్పాను, దేశంలో ఉన్న అన్రెస్ట్ ని వీళ్ళు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు అన్నంత వరకే నడుస్తోంది. కానీ దాన్ని పట్టించుకోవాలి, అక్కడ వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి అని అనుకోవడం లేదు. ఫిజికల్ గా వాళ్ళు ఆఫ్లైన్ లో ఉన్నారు ఇంతకాలం, సారీ ఆన్లైన్ లో ఉన్నారు, ఇప్పుడు ఆఫ్లైన్ లోకి వచ్చారు. ఆఫ్లైన్ లోకి వచ్చిన తర్వాత మీ ఫిజికల్ అక్కడ ప్రజెన్స్ కూడా కనిపిస్తుంది, ప్రపంచం ఆశిస్తుంది, మీరు కనిపించాలి అక్కడ. కానీ 100 అనుమానాలు మీరు బయట మాట్లాడుతున్నారు దాని మీద. నేను అనేది ఏంటంటే ఇలాంటివి జరుగుతాయి, ఇది సరదాగానే మొదలుపెట్టి ఉండొచ్చు. వాళ్ళు సెటైరికల్ గా మొదలు పెట్టారు. సెటైరికల్ గా మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఒక రకంగా అప్రిసియేషన్, 100 లక్షలాది మంది వెళ్ళిపోయి అప్లికేషన్లు దింపుతారని వాళ్ళు అనుకుని ఉండకపోవచ్చు. సరదాగానే జోవియల్ గానే అలా తగిలించి ఉంటారు ఒక పోర్టల్. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వాళ్ళకి భయం వేసి ఇదేదో కొంచెం రెస్పాన్సిబుల్ వ్యవహారమే, పట్టించుకోవాలేమో అనుకుని కొంచెం సీరియస్ గా ఏది పట్టుకుంటే బాగుంటుంది, ఓపెన్ చేయటానికి ఏది పట్టుకుంటే బాగుంటుంది అంటే ఎడ్యుకేషనల్ సెక్టార్ లో వెళ్దాం. దానిలో ఈ ఏరియాని టచ్ చేయటం వల్ల, పోటీ పరీక్షలు అనే ప్రాంతాన్ని టచ్ చేయటం ద్వారా నిరుద్యోగుల్ని, అలాగే విద్యారంగం నుంచి బయటకు రాబోతూ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ని ఇద్దరిని టార్గెట్ చేయొచ్చు. ఇది మనకి ఉపయోగపడుతుంది అనుకుని వాళ్ళు అక్కడ ఫిక్స్ అయ్యారు. అది వ్యూహాత్మకమే. అక్కడ ఫిక్స్ అయిన మరుక్షణం మీరు వాళ్ళతో అటాచ్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని చెబుతూ దానికి ఒక మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ఈ దేశంలో లెఫ్ట్ మేధావులకు ఉంది. అంటే వాళ్ళు విద్యా వ్యవస్థ గురించి, ఈ లీకేజీల గురించి, ఫలితాల్లో వస్తున్నటువంటి గందరగోళాల నుంచి మాట్లాడుతూ వీటి ప్రభావం వల్ల చనిపోతున్నటువంటి విద్యార్థుల జీవితాలకు ఎవరు జవాబుదారీ అని అడుగుతున్నారు. దాన్ని పట్టుకుని మీరు మాట్లాడుతూ అసలు విద్యా వ్యవస్థలో మార్కెట్ ఎకానమీ ఎంటర్ అయిన దగ్గర నుంచి జరిగిన దారుణాల గురించి మీరు నెమ్మదిగా ఓపెన్ అయి మాట్లాడండి, రివ్యూ చేయండి. రివ్యూ చేసి ప్రైవేటు విద్యా చేతుల్లోకి ప్రభుత్వ విద్యాలయాలు వెళ్ళిపోయినటువంటి క్రమం ఒకటి తెలుసు మనకి. ఈ క్రమంలో పర్టికులర్గా దిగువ స్థాయి మనుషులు, అంటే కింది కులాల పిల్లలు,
పడుతున్నటువంటి వేదన ఏమిటి ఓకే. అనే దాని మీద. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వీళ్ళకి టోటల్ ఫీజు ఎగ్జంప్షన్ ఉంటుంది, లేకపోతే ఒక మేరకు ఫీజు తీసుకునేటువంటి వీటిలో కూడా అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్లో వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఉంటాయి. అవేవి ఇక్కడ ఉండవు కార్పొరేట్ ఏరియాలో. అవి కోల్పోయి ఇక్కడ ఇరుక్కుని నాశనం అయిపోయి జీవితం కనిపించక అప్పుల పాలైపోయి అవి తీర్చలేక ఇక్కడ ఉద్యోగం రాక సఫర్ అయిపోయే బ్యాచ్ చాలా ఉంది. పర్టికులర్గా కింది కులాల వాళ్ళు. ఆ ఏరియా గురించి మాట్లాడటానికి ఇది ఒక అవకాశం. విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, సమాజంలో కింది కులాల మీద చూపిస్తున్న ప్రభావం గురించి మాట్లాడటానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా ఎంచుకుని మీరు వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి కదా. ఎందుకు దూరంగా ఉండటం? రాహుల్ గాంధీ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, దాని తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే వ్యూహాత్మకంగా ఎవరైనా ఆలోచిస్తున్నారా వాళ్ళని ఏదో చేయనివ్వండి, మనం వెళ్ళి అనవసరంగా కలర్ ఇవ్వటం ఎందుకు అని అనుకుంటున్నారేమో అనేది కూడా ఒక డౌట్ ఉంది. చూడాలా ఎలా రియాక్ట్ అవుతారు వీళ్ళు అనేది. ఈ రోజు జరిగిన కార్యక్రమం మీద రేపు అభిప్రాయాలు చెప్పక తప్పదు. ఆ అభిప్రాయాలు ఎలా వస్తాయనే దాన్ని బట్టి ఎవరి స్టాండ్ ఏమిటి. అంటే వీళ్ళకు మన కళ్ళ ముందు ఉన్నటువంటి నేరేటివ్ అయితే అన్నా హజారే ఒకడే. అంటే ఆదర్శాలు ఎప్పుడు కూడా దోపిడీ శక్తుల వైపే నిలబడతాయి అనేది ఒక జనరల్ ఒపీనియన్ ఒకటి ఉంది. ఆ జనరల్ ఒపీనియన్నే కావచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో దీనికి వచ్చే ఈ రెస్పాన్స్ ని పరిశీలించాలి. ఆ రెస్పాన్స్ వెనకున్నటువంటి హృదయం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా గైడ్ చేయాలి, మన వైపు ఎలా తిప్పుకోవాలి అనే దానికి మీకు ఒక ప్రోగ్రామ్ ఉండాలి. అది లేదు. అది మిస్ అవటం వల్ల వీళ్ళందరూ దూరంగా నిలబడి గమనిస్తున్నారు, కళ్ళజోళ్ళను భూతద్దాలు పెట్టుకుని. ఇది ప్రస్తుతానికి అయితే ఒక రెవల్యూషనరీ మూమెంట్ వరకే ఉంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ లోకి గనక కాక్రోచ్ జనతా పార్టీ వస్తే అది బీజేపీకి ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది, కొంత ఓట్లు అనేవి స్ప్లిట్ అవుతాయి అనే ఒక వాదన. బయట ఉన్న వాదన ఏంటంటే టోటల్ గా ఈ ఫ్రస్ట్రేటెడ్ యూత్ మొత్తాన్ని వాళ్ళ పాకెట్ లో వేసేస్తారు. వాళ్ళు ఓట్లు వేసుకుని ఆనందపడిపోయి వెళ్ళిపోతారు. సో ఆ సెగ్మెంట్ లో నుంచి మనకి ప్రమాదకరంగా రిజల్ట్ ఏమీ రాదు. అది వాళ్ళ అధికారంలోకి రారు, గెలవరు ఎక్కడ. కానీ వీళ్ళు గెలవటానికి అదొక హెల్ప్ గా మారుతుంది అంతిమ విశ్లేషణలో. కాబట్టి ఆ అడ్వాంటేజ్ పొందటం కోసం వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనేది ఒక అభిప్రాయం. కానీ వీళ్ళకి లెఫ్ట్ పార్టీలకి కాంగ్రెస్ కి వచ్చిన ప్రాబ్లం ఏమిటి దీని వలన? అతను 100 ఆలోచించి అతని స్వార్థం కోసమే ఏర్పాటు చేశాడు అనుకుందాం అభిజిత్. దానికి వస్తున్నటువంటి ఒక రియాక్షన్ విజిబుల్ గా ఉంది ఆన్లైన్ లో. అది ఇప్పుడు ఆఫ్లైన్ లోకి వచ్చింది. దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. రోడ్ల మీద జనాలను చూస్తే అర్థమైనప్పుడు దాన్ని అర్థవంతంగా నడపడంలో మీ సహకారం అందించండి. మీ మేధస్సుని, మీ అనుభవ జ్ఞానాన్ని దాని వాళ్ళకి పంచండి. వాళ్ళు కాదు అంటే గనక అప్పుడు మీరు ఓపెన్ అవ్వండి. మేము ఇలా డ్రైవ్ చేద్దామని ట్రై చేసాం, ఈ బొద్దింకల్ని వాళ్ళు అలా వెళ్ళట్లేదు, వాళ్ళకి ఇంకేదో లింకేజ్ ఉంది, అందుకని ఈ వచ్చిన వాళ్ళని మేము కన్విన్స్ చేసి మాతో నడిపించుకుంటున్నామని చెప్పండి. చెప్పి ఆ ప్రోగ్రామ్ అయినా చేయండి. కనీసం ఏమీ లేకుండా మీరు అలా మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది? ఒక జాతీయ స్థాయిలో ఒక కదలిక అయితే తీసుకొచ్చిన మాట వాస్తవం. వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ పార్టీల మీద ఉంటుంది కదా. వీళ్ళు కదా నెక్స్ట్ దాని తాలూకా ఫ్రూట్స్ తినాల్సింది వాళ్ళే. బీజేపీని అధికారంలో నుంచి దించాల్సినది కూడా వాళ్ళకే అవసరం. ఇప్పుడు అతను వెళ్ళి రేపు పొద్దున వాళ్ళ కాంపౌండ్ లో కూర్చుంటే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని అతన్ని మోటివేట్ చేసి మీతో నడిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఆ బాధ్యతను స్వీకరించకుండా అనుమానంతో దూరంగా కూర్చోవటం అనేది తప్పు. అందుకని ఎవరు పిలుపు ఇచ్చిన వాడు ఎవడు కాదు, ఎవరి కోసం పిలుపునిచ్చాడు, ఎవరు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్లే మన టార్గెట్. పిలిపిచ్చిన వాడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే నిరుద్యోగ సమస్య మీద ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీ పెడుతుంది.
మనం కూడా వెళ్ళాలి అక్కడికి, ఉమ్, వెళ్ళి ర్యాలీలో పాల్గొనాలి. అవును. పాల్గొని వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్న డొల్లతనము, లిమిటేషన్స్ ఆ పార్టిసిపెంట్స్కి నెమ్మదిగా అర్థం చేయించాలి. ఓకే. చేయించడం ద్వారా వాళ్ళని ఆ ఫోల్డ్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒంటరిని చేయాలి. ఉమ్, ఉమ్, ఇందుకోసం ప్రతి కదలికలోనూ మీ ప్రజెన్స్ ఉండాలి. ఓకే. ఓకే. లేకపోతే చారిత్రక తప్పిదంలాగా ఇది ఒక వ్యూహాత్మక తప్పిదంగా మిగిలిపోతుంది. ఓకే. ఓకే. అందుకని దీని పట్ల లెఫ్ట్ పార్టీలు పర్టికులర్గా కొంచెం డెమోక్రసీ గురించి మాట్లాడేటువంటి శక్తులు ఉమ్, ఉమ్, ఎలా స్పందిస్తున్నాయి అనేది చాలా కీలక అంశంగా మారింది ఇప్పుడు ఓకే. కాక్రోచ్ జనతా పార్టీ మీద. ఓకే. అందుకని వాళ్ళు ఇంకొంచెం ఉమ్, రీజనల్ వైజ్ గనక ఓకే. వెళ్ళి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయగలిగితే ఉమ్, దాని వ్యవహారం ఏమిటి అనేది నెమ్మదిగా జనాలకు అర్థం అవుతుంది. ఓకే. అలా అర్థం చేయించి వాళ్ళతో నడిపించుకోగలరు అనేది నమ్ముదాం. ప్రస్తుతానికి ఓకే. మీటింగ్ నడుస్తోంది కాబట్టి ఓకే. చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుంది దేశ రాజకీయాల మీద అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే రైజ్ చేశారు, కొన్ని వ్యాలిడ్ సజెషన్స్ అయితే చేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.